కథా రమణీయం అలరించే చందమామ కథలు సమర్పణ బంధకవి రమణ. ఈ కార్యక్రమం కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రాతి రథం ఈరోజు ఈ రసవత్తర జానపద ధారావాహికలో ఆఖరి భాగం, అదే 19వ భాగం వింటారు. దీని తర్వాత మరి యొక్క అద్భుతమైనటువంటి ధారావాహికతో మీ ముందుకు వస్తుంది ఈ కథా రమణీయం. జరిగిన కథ: ఖడ్గజీవదత్తులు పూజారిని ఆచారిని వెంటబెట్టుకుని అరణ్యంలోకి పోయారు. అక్కడ ఒక చెట్టు కింద పులిపిల్లలను పట్టుకుని కేకలు పెడుతున్న యువకుడొకడు వాళ్ళకు కనిపించాడు. ఖడ్గజీవదత్తులు అతన్ని సమీపించేంతలో ఖడ్గమృగం మీద సవారీ అయిన వాడు ఒకడు ముందుకు వచ్చి వాళ్ళను చుట్టుముట్టి పట్టుకోమని అరిచాడు. ఆ తరువాత ఖడ్గమృగం మీద ఎక్కి వచ్చిన వాడు తన అనుచరులకు చేసిన హెచ్చరిక వింటూనే ఖడ్గజీవదత్తులు తమకు ప్రమాదం రాబోతున్నదని గ్రహించారు. ఆ మరుక్షణం జీవదత్తుడు దండంతో ఖడ్గమృగం మీదున్న వాడి తల మీద గట్టిగా కొట్టాడు. వాడు అరణ్యమాత అంటూ కింద పడిపోయాడు. ఒరే అరణ్యమాత పుత్రులారా, మీ ఆయుధాలు కింద పడవేసి లొంగిపోండి, లేకపోతే మీకు చావు తప్పదు. మీ నాయకుడికి పట్టిన అవస్థ చూశారు కదా అంటూ గట్టిగా కేకపెట్టాడు జీవదత్తుడు. పెంపుడు పులిని మీదకు వదలమంటారా, చెట్లు చాటు నుంచి బయటకు వస్తారా అన్నాడు ఖడ్గవర్మ. నలుగురు ఆటవికులు చేతులు పైకెత్తి చెట్ల చాటు నుంచి ముందుకు వచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నవి రాతి ఆయుధాలు. మీ ఆయుధాలు ఇక్కడ కింద పడవేయండి అంటూ జీవదత్తుడు ఆటవికులను హెచ్చరించి ఖడ్గవర్మతో, వీళ్ళు ఆటవికుల్లో కూడా బాగా వెనకబడిన జాతి వాళ్ళలో ఉన్నారు. సరే, ఈ పులినోట తలపెట్టాలని వచ్చిన యువకుడు వింధ్య పర్వతాలకేసి వెళ్లే మనకు మరొక కొత్త సమస్య తెచ్చిపెట్టాడు అన్నాడు. జీవదత్తుడు ఇలా అనగానే యువకుడు, అయ్యా, నన్ను కూడా మీ వెంట తీసుకుపోండి. పులి నుంచి కాపాడి నన్ను అరణ్యపురం గణాచారికి ఒప్పచెప్పకండి, వాడు నన్ను చిత్రహింసలకు గురి చేస్తాడు అన్నాడు ఏడుపు గొంతుకుతో. జీవదత్తుడు ఏదో జవాబు ఇవ్వబోయేంతలో పూజారి స్వర్ణాచారి అక్కడికి వచ్చారు. మీ ఇద్దరు ఇంకా బతికే ఉన్నారా? ఇప్పటివరకు ఎక్కడున్నారు అని అడిగాడు ఖడ్గవర్మ ఏసడిస్తున్నట్టు. మహాసూరులారా, మేము వృక్షశాఖల్లో ఉండి మీ శౌర్యపరాక్రమాలను అబ్బురుపాటుతో తిలకిస్తున్నాం అన్నాడు విఘ్నేశ్వర పూజారి. అక్కడే ఉండి తిలకించక మరి దిగారెందుకు? జీవా, ఇక మనం ఈ చచ్చుపుచ్చు వెధవలందరినీ ఇక్కడ వదిలి మన దాన్ని మనం పోదాం. వాళ్ళ గొడవ ఏదో వాళ్ళు పడతారు అన్నాడు ఖడ్గవర్మ. ఖడ్గా, తొందరపడకు, వీళ్ళనంత తేలిగ్గా వదలటం సాధ్యమయ్యేది కాదు అని జీవదత్తుడు ఖడ్గవర్మను మందలించి యువకుడితో, నీ పేరేమిటి? ప్రమాదం తప్పింది గనక ఆ అరణ్యపురం గణాచారికి అందకుండా మరెక్కడికైనా పోయి బతకలేవా అని అడిగాడు. నా పేరు అరణ్యమల్లు. గణాచారి కంటకబడకుండా ఈ అరణ్యంలో బతకగలగటం ఎవరి తరము కాదు. నన్ను కూడా మీ వెంట తీసుకుపోండి. వాడు మోసంతో నా సింహాసనాన్ని ఆక్రమించాడు అన్నాడు యువకుడు. సరే, పనిలో పనిగా నీ సమస్య కూడా పరిష్కరించిపోతాం. ఆ గణాచారి ఎలాంటి మోసంతో నిన్ను అధికారం నుంచి తొలగించాడు అని అడిగాడు జీవదత్తుడు. అరణ్యమల్లు జరిగిందంతా క్లుప్తంగా చెప్పాడు. అరణ్యపురానికి అరణ్యమల్లు తండ్రి రాజు. అతడు 3 నెలల క్రితం మరణించాడు. ఆనాటి నుంచి గణాచారి అరణ్యమల్లును సింహాసనం నుంచి తొలగించేందుకు చాలా యుక్తులు పన్నాడు. అవేమీ పారలేదు. చివరకు వారం రోజుల క్రితం గణాచారి అరణ్యమాత ఆలయంలో కులపెద్దలందరినీ పోగు చేసి రాజ్యపాలనకు అరణ్యమల్లు పనికిరాడని, అరణ్యమాతే స్వయంగా తనకు చెప్పిందని, కావాలంటే మరోమారు ఆ మాత నోటి నుంచే ఆ సంగతి అందరూ వినవచ్చని అన్నాడు. ఆ తర్వాత అరణ్యమాత విగ్రహానికి ధూపం వేసి, మాత, ఈ రాజ్యసింహాసనానికి అరణ్యమల్లు అర్హుడా, లేక మరెవ్వరైనా అందుకు తగిన వాళ్ళు ఉన్నారా అని అడిగాడు గణాచారి. ఆ వెంటనే విగ్రహం నోటిలోంచి, మల్లు అనాచారి, రాజ్యపాలనకు అనర్హుడు. నా గణాచారిపైన నువ్వు సింహాసనం ఎక్కితే రాజ్యం అంతా సుభిక్షంగా ఉంటుంది అన్న మాటలు వెలువడ్డాయి. వినండి వినండి కులపెద్దలారా అంటూ గణాచారి గంతులు వేయసాగాడు. అరణ్యమల్లి మాత్రం ఎక్కడి లేని కోపంతో దిగ్గునపోయి ఒక రాతి గదతో అరణ్యమాత విగ్రహాన్ని బలంగా కొట్టాడు. ఆ దెబ్బకు విగ్రహం చెయ్యొకటి విరిగిపోయింది. అపచారిని పట్టుకోండి, చిత్రవధ చేసి చంపండి అంటూ గణాచారి కేకలు వేశాడు. అక్కడ చేరిన వాళ్ళలో కొందరు లేచి అరణ్యమల్లిని పట్టుకోవాలని చూశారు. కానీ అరణ్యమల్లి ఎలాగో వారి బారి నుంచి తప్పించుకుని అరణ్యం చేరాడు. అయినా గణాచారి అనుచరులు అతడి కోసం అరణ్యం అంతా గాలిస్తూనే ఉన్నారు. ఇక తను తప్పించుకుపోగలటం అసంభవం అనుకుని అతడు పులినోట పడేందుకు ప్రయత్నించాడు. రాతి విగ్రహాల చేత మాటలు పలికించి ఆ గణాచారి ఎలా ఉంటాడో చూడాలని ఉంది. మీ అరణ్యపురానికి దారితీ మల్లు అన్నాడు జీవదత్తుడు. అరణ్యమల్లు కొంచెంగా వణుకుతూ, సరాసరి అరణ్యపురానికి బయలుదేరిపోవటమా? వాడికి చాలామంది అనుచరులు ఉన్నారు. వాళ్ళందరికీ వాడి మహత్తులో పెద్ద నమ్మకం కూడా ఉంది అన్నాడు. ఖడ్గవర్మ చిన్నగా నవ్వి, ఖడ్గమృగ నాయకుడిని, మా వెంట అరణ్యపురానికి వచ్చి మాకు సాయంగా ఉంటావా, లేక ఇప్పుడే నా పెంపుడు పులికి ఆహారం అయిపోతావా అని అడిగాడు.
ఖడ్గమృగ నాయకుడు నిలువెల్లా ఉడికిపోతూ, అయ్యా మమ్మల్ని కరుణించండి, ఈ అరణ్యమల్లో అనాచారి అనే అరణ్యమాత చెప్పింది, అలాంటి వాడికి మేము ఎలా సహాయపడగలం అన్నాడు. జీవదత్తుడు ఖడ్గమృగ నాయకుడితో, ఆ నిజానిజాలను నిలకడ మీద గాని తేలవు, ముందుండి మీ అరణ్యపురానికి దారి తీయండి అన్నాడు. అందరూ అరణ్యపురం కేసి బయలుదేరారు. ఖడ్గవర్మ పులిపిల్లను భుజం మీద పెట్టుకుని అడవి తీగ మెడకు కట్టి ఉన్న తల్లి పులిని వెంట వేసుకుని బయలుదేరాడు. అరణ్య మార్గాల వెంట చాలా దూరం ప్రయాణించి సూర్యాస్తమయ సమయంలో వాళ్ళు అరణ్యపురాన్ని చేరారు. వాళ్ళని చూసి గణాచారి అతని అనుచరులు భయకంపితులైపోయారు. జీవదత్తుడు దండం పైకెత్తి పెద్ద గొంతుతో, అరణ్యపురం గణాచారి, చెప్పేది శ్రద్ధగా విను. మీ అరణ్యపురం అంటే అదేదో నగరంలో ఉంటుందనుకున్నాను. గుహలు, రాళ్ళు, రప్పలు చేర్చి కట్టిన ఈ పిచ్చిగూడల్లో ఉన్నదే మీ పురం. సరే, దీన్ని ఈ క్షణంలోనే నా మంత్రశక్తితో భస్మం చేయగలను. కానీ మీ అరణ్యమాత మహత్తు గురించి నిజానిజాలు తెలుసుకున్న తర్వాత ఆలోచిద్దామని వదిలేస్తున్నాను. నేను వచ్చిన పనేమిటో నీ ఖడ్గమృగ నాయకుడు చెప్తాడు, విను అన్నాడు. ఖడ్గమృగ నాయకుడు గణాచారికి అరణ్యంలో జరిగిందంతా చెప్పాడు. గణాచారి ఇదంతా విని మరింతగా భయపడిపోయి ఖడ్గజీవదత్తుల దగ్గరికి వచ్చి వంగి నమస్కారం చేసి, అయ్యల్లారా, మీ వెంట ఉన్న అరణ్యమల్లు మాతకు చాలా అపచారం చేశాడు. మాత స్వయంగా తన నోటితో సింహాసనం ఎక్కేందుకు నేను తగినవాడినని చెప్పింది. మాత మాటలు వినదలిస్తే ఈ రాత్రి 10 గంటల వేళకు మీరు ఆమె మందిరానికి రావచ్చు అన్నాడు. తప్పక వస్తాం. అరణ్యమాత వాక్కులు మా చెవులారా విని ఈ అరణ్యమల్లును మా పెంపుడు పులికి మీ ఎదుటినే ఆహారంగా వేసి మా దారిని మేము పోతాం అన్నాడు జీవదత్తుడు. మహామాంత్రికులారా, ధన్యుణ్ణి. మీ విశ్రాంతికి, భోజనాలకు ఏర్పాట్లు ఇప్పుడే చేస్తాను అన్నాడు అరణ్యపురం గణాచారి. అతడి అనుచరులు ఖడ్గజీవదత్తుల్ని వాళ్ళ వెంట ఉన్న వాళ్ళను ఒక శిథిల భవనానికి తీసుకుని పోయి అందులో విడిది ఏర్పాటు చేశారు. అది పౌర్ణమి రాత్రి. చంద్రకాంతిలో అరణ్యపురం, ఆ పరిసరాలు ఉన్న కొండలు, అరణ్యాలు వెలిగిపోతున్నవి. సరిగ్గా 10 గంటల వేళ గణాచారి అనుచరుడు అక్కడ వచ్చి ఖడ్గజీవదత్తులను అరణ్యమాత మందిరానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. విఘ్నేశ్వర పూజారిని, స్వర్ణాచారిని వెంట పెట్టుకుని వాళ్ళు మందిరానికి వెళ్ళారు. అక్కడ ఆసరికే గణాచారి, అతడి జాతి వాళ్ళు కూర్చుని ఉన్నారు. ఖడ్గజీవదత్తులు అరణ్యమాత విగ్రహం దగ్గరికి పోయి విగ్రహాన్ని పరీక్షగా చూశారు. విగ్రహం నిలువెత్తున ఉన్నది. ఒక చెయ్యి విరిగిపోయి ఉన్నది. దాని రెండవ చేతిలో ఒక పెద్ద రాతిగద ఉన్నది. విగ్రహం పెద్దగా నోరు తెరిచి ఉన్నట్టు చెక్కబడింది. గణాచారి విగ్రహం ముందున్న పళ్ళాలలో కణకళలాడుతున్న బొగ్గుల మీద సాంబ్రాణి వేసి గుప్పుమంటూ పొగలేవగానే ఏదో మంత్రాలు చదువుతూ కొంచెంసేపు అటు ఇటు గంతులు వేసి తన అనుచరుడు ఒకరు తెచ్చిచ్చిన పళ్ళు పొలాలున్న పాత్రతో విగ్రహం ముందుకు పోయి 1-2 అరటి పళ్ళను తెరిచి ఉన్న విగ్రహం నోట్లో వేసి, మాతా, మరొకసారి పలుకు. ఈ రాజ్యాన్ని పాలించేందుకు అర్హుడి నేనా లేక అరణ్యమల్లుడా అన్నాడు. వెంటనే విగ్రహం నోటులోంచి, అరణ్యమల్లు అనాచారి, నా చెయ్యి విరగొట్టాడు. గణాచారి, రాజ్యాన్ని నువ్వే పాలించు. ఆ మల్లును నాకు బలి ఇవ్వు అన్న మాటలు వినిపించినాయి. వినండి వినండి, మాత పలికింది అంటూ గణాచారి గెంతసాగాడు. జీవదత్తుడు చిన్నగా నవ్వి ఖడ్గవర్మ చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే ఖడ్గవర్మ పులి దగ్గరికి పోయి కత్తి దూసి నిలబడ్డాడు. జీవదత్తుడు గణాచారి కేసు ఓ మారు చూసి విగ్రహం ముందు ఎర్రగా కాలి సాంబ్రాణి పొగలు విరజమ్ముతున్న బొగ్గుల పళ్ళాన్ని 2 చేతులతో ఎత్తి కాలే బొగ్గులను తెరిచి ఉన్న అరణ్యమాత నోటిలో పోశాడు. మరుక్షణం విగ్రహం పొట్టలోంచి చావుకేక ఒకటి అనిపించింది. అందరూ ఆశ్చర్యపడి చూసేంతలో విగ్రహం వెనక ఉన్న ఒక కొయ్యి భోషాణం తలుపు తెరుచుకుని కాలుతున్న గుడ్డలతో ఆటవికుడు బయటకు వచ్చి పడ్డాడు. ఇదంతా క్షణాల మీద జరిగిపోయింది. భోషాణంలోంచి తన ఆటవిక శిష్యుడు కేకలు వేస్తూ బయటకు రావడం చూస్తూనే గణాచారి కూడా ఒక చావు కేక పెట్టి మందిరంలోంచి బయటికి పరిగెత్తసాగాడు. వాడు మందిర ద్వారం దాటుతుండగా ఖడ్గవర్మ తన కత్తితో పులికి కట్టి ఉన్న అడవి తీగను నరికివేశాడు. పులి పారిపోతున్న గణాచారి వెంటబడి ముందుకు దూకి వాడి గొంతు పట్టుకున్నది. ఆ సమయానికి పులి పిల్లలు 2 తల్లి దగ్గరికి పరిగెత్తినాయి. వెన్నెల కాంతిలో ఈ భయంకర దృశ్యాన్ని చూసి ఆటవికులందరూ భయకంపితులైపోయారు. జీవదత్తుడు వాళ్లతో, గణాచారి మోసం తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మీకు రాజు కాదగిన వాడు ఎవరో నిర్ణయించుకోండి అన్నాడు. ఆటవికులందరూ ఏకకంఠంతో, మా రాజు అరణ్యమల్లు అని అరిచారు. సరే, అరణ్యమల్లు ఇక్కడే ఉన్నాడు. మేము మిద్దె మీదకు పోయి వెన్నెల్లో విశ్రమిస్తాం అంటే జీవదత్తుడు తన అనుచరులతో మిద్దె మీదకి వెళ్ళాడు. ఆ వెంటనే పెనుగాలి లేచి చుట్టుపక్కలున్న చెట్టు చేమలు ఊగిపోయినాయి. ఆకాశంలో ఉరుము లాంటి చిన్న ధ్వనయింది. జీవదత్తుడితో పాటు అందరూ తలలు పైకెత్తి చూశారు. దూరం నుంచి నల్లని మేఘం లాంటిది ఒకటి వారి కేసి వస్తున్నది. ఆశ్చర్య భయాలతో వాళ్ళు దాని కేసి చూస్తున్నంతలో అది వాళ్ళ తలల మీదకు వచ్చి ఆకాశంలో ఆగిపోయింది. అది మేఘం కాదు, లోగడ పద్మపుర రాజకుమారి పద్మావతి ఖడ్గజీవదత్తులకిచ్చిన బొమ్మరాతి రథాన్ని పోలి ఉన్నదా రథం. రథంలో యక్షుడు ఒకడున్నాడు. అతని పక్కన రాజకుమారి పద్మావతి కూర్చునున్నది. యక్షుడు మేఘగర్జన లాంటి కంఠస్వరంతో, ఖడ్గజీవదత్తులారా, ఇక మీరు వింధ్య పర్వతాలకు పోయి రాతి రథాన్ని కదిలించిన అవసరం లేదు. ఇదిగో
ఆ రథాన్ని నేను కదిలించి ఆకాశ మార్గాన్న పద్మపురం పోయి రాజకుమారి పద్మావతిని వివాహం చేసుకుని నా పురానికి పోతున్నాను అన్నాడు. ఇది రాజకుమారి అపహరణ కాదు కదా? రాకుమారి, యక్షుడు చెప్పింది నిజమా అంటూ జీవదత్తుడు పెద్దగా కేకపెట్టాడు. జీవదత్తుడి ప్రశ్నకు జవాబుగా యక్షుడు బిగ్గరగా నవ్వాడు. రాతి రథం జుయ్యమంటూ వేగంగా కదిలి చూస్తుండగానే ఆకాశంలో అంతర్ధానమైపోయింది. జీవా, మనం పడిన శ్రమంతా వృధా అన్నాడు ఖడ్గవర్మ నిరాశగా. మన శ్రమ ఏమీ వృధా కాలేదు. మనం మహావీరులను రుజువు చేసేందుకు వింధ్యపర్వతాలకు బయలుదేరాం. దారిలో ఎదురైన అన్ని ప్రమాదాలను మన బాహుబలంతో జయించి మహావీరులను అనిపించుకున్నాం. ఎందుకు విచారం అన్నాడు జీవదత్తుడు. నువ్వన్నది నిజం. మనం ఈ అరణ్యపురంలోనే కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని ఈ చుట్టుపక్కల ఏదైనా ఒక రాజ్యాన్ని స్థాపించడం ఎలా ఉంటుంది అన్నాడు ఖడ్గవర్మ. మహాదివ్యంగా ఉంటుంది. మన నివాసం ప్రస్తుతానికి అరణ్యపురమే. రాజ్యస్థాపన విషయం నిదానంగా ఆలోచిద్దాం అన్నాడు జీవదత్తుడు. మహాసురులారా, ఆ స్థాపించబోయే రాజ్య ప్రధాన నగర నిర్మాణం నాకు వదలండి. వాస్తుశాస్త్రంలో నేను మయుడంతటి వాణ్ణి అన్నాడు స్వర్ణాచారి. నిజం మహాసూరులారా, మీరు కత్తితో జయించలేని దాన్ని నేను మాయోపాయంతో సాధించగలను. నేను ఆ విద్యలో శకునికి సాటివాణ్ణి అన్నాడు విఘ్నేశ్వర పూజారి. మీ శక్తి సామర్థ్యాల్లో నాకు గట్టి విశ్వాసమే ఉన్నది. ఖడ్గా, రాత్రి చాలా పొద్దుపోయినట్టున్నది. ఈ వెన్నెల్లో హాయిగా నిద్రిద్దాం అంటూ జీవదత్తుడు చదునుగా ఉన్న ఒక చోటు చూసుకుని పడుకున్నాడు. అతడితో పాటు ఖడ్గవర్మ, విఘ్నేశ్వర పూజారి, స్వర్ణాచారి కూడా చదునైన చోట్లు చూసుకుని పడుకుని సుఖంగా నిద్రపోయారు. దీనితో రాతి రథం ధారావాహిక పూర్తయింది. మరొక ధారావాహికతో మీ ముందుకు త్వరలోనే వస్తుంది మీ కథా రమణీయం. అంతవరకు సెలవు.